వరద ముంపు నుంచి విజయవాడ ఇంకా తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను బుడమేరు వరద వదల్లేదు. నున్నా సింగ్ నగర్ వెళ్లే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. బెజవాడ శివారు ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. మరోవైపు వర్షం ఆగకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు జనం. వరద ముంపు నుంచి విజయవాడ ఇంకా తేరుకోలేదు. నగర శివారు ప్రాంతాలను బుడమేరు వరద వదలట్లేదు. నున్నా సింగ్ నగర్ వెళ్లే మార్గాలకు కనెక్టివిటీ కట్ అయింది. బెజవాడ శివారు ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం విజయవాడలో పరిస్థితి ఏంటి? మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, ప్రస్తుతం విజయవాడ శివారు ప్రాంతాలన్నీ కూడా బుడమేరు ఎఫెక్టెడ్కి అయితే పూర్తి స్థాయిలో ఇంకా ముంపులోనే ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం ఒకసారి చూడొచ్చు, శివారులో ఉన్నటువంటి రామవరపాడు, అదేవిధంగా ముస్తాబాదు, నున్న వెళ్లే ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా పూర్తి స్థాయిలో జల దిగ్బంధనంలో చిక్కుకున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈ వర్షం కానీ వరద దాటికైతే మొత్తం నూతనంగా శివారు ప్రాంతాల్లో ఇటీవల 5-10 ఏళ్ల క్రితం నుంచి నిర్మించిన అన్ని నిర్మాణాలు కూడా పెద్ద ఎత్తున వరద ముంపుకు గురైన పరిస్థితి స్పష్టంగా కూడా కనపడుతుంది. బుడమేరుకు గండి పడిన నేపథ్యంలో దీనికి సమీపంలో ఉన్నటువంటి కాలువ నుండి వచ్చే బుడమేరు కాలువ నీళ్లన్నీ కూడా ప్రస్తుతం ఈ సమీప ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని నివాసాల్లోకి కూడా వెళ్లిపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇళ్ల నుంచి కూడా వెళ్లిపోవాల్సిన పరిస్థితి స్పష్టంగా కూడా కనపడుతుంది. మరోవైపు సింగనగర్కి రెండో మార్గం, అంటే ఒకవైపున సింగనగర్ ఫ్లైఓవర్ వైపు నుంచి కూడా అటు సింగనగర్కి వెళ్లడానికి మార్గం ఉంది. అదేవిధంగా దాని ఎండింగ్ పాయింట్ కండ్రిక మీద నుంచి కూడా ఈ ప్రస్తుతం మనం ఉన్నటువంటి రామవరపాడు రావడానికి కూడా మార్గం ఉంటుంది. అయితే ఇటువైపు కూడా అన్ని మార్గాలు కనెక్టివిటీలు కూడా కట్ అయిపోయిన దారుణ పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనపడుతుంది. మనం కనుచూపు మేరలో అన్ని వైపులా కూడా జల దిగ్బంధనానికి గురైన పరిస్థితి అయితే విజయవాడ నగర శివారు ప్రాంతాలుగా ఉన్నటువంటి నున్నా, ముస్తాబాదు, రామవరపాడు, కండ్రిక ప్రాంతాలకు సంబంధించిన వెళ్లి అన్ని మార్గాల్లో ఉన్నటువంటి ఈ నివాసాలు కానీ పొలాలు కానీ స్థలాలు అన్ని కూడా నీట మునిగిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో వరద సహాయక చర్యలు సింగనగర్లో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకురావడానికి ఒకవైపున సింగనగర్ వైపు కూడా చేపట్టారు. మరోవైపు రెండో వైపున కూడా ప్రస్తుతం మచిలీపట్నం నుంచి కూడా బోట్లను కూడా తీసుకొస్తున్న నేపథ్యంలో మొత్తం వరద పరిస్థితిని నేవీ హెలికాప్టర్ ద్వారా కూడా పరిశీలన చేస్తున్న పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనబడుతుంది. కొంతమంది నగర వాసులు చెప్పండి సార్, ఏంటి గతంలో ఎలాంటి వరద చూసారా, ఎలా అందుతున్నాయి సహాయక చర్యలు? ఇప్పటి వరకు నాకు తెలిసి 20 సంవత్సరాలు ఇలాంటి నేను ఎప్పుడు చూడలేదండి. కాకపోతే ఇప్పుడు వచ్చిన వరదకి చాలా జాగ్రత్తగా ప్రజలు బయటకు రాకుండా ఉంటే బెస్ట్. ఇంకొక వైపు ఇప్పుడు కండ్రిక మీరు చెప్పారు చూసారా, ఇటువైపు కూడా సహాయ చర్యలు స్టార్ట్ అవుతే గానీ ప్రజలందరూ కొంచెం సేఫ్గా ఉంటారు. వాళ్ళకి పాలు ఇవన్నీ అటు వెళ్ళినాయి కానీ ఇటు నుంచి కూడా వెళ్తే మంచిదని నా అభిప్రాయం. ఒకసారి చూద్దాం, మరో రోడ్డుకి ఒకవైపున మాత్రమే మనం చూసాం. పూర్తి స్థాయిలో వరద ప్రభావం అనేది బుడమేరు ఎఫెక్ట్ అనేది మనకి ఒకవైపున చూసాం రోడ్డుకి. ఇది రామవరపాడు నుంచి నున్న వెళ్లే ఫ్లైఓవర్ మీద ప్రస్తుతం మనం ఉన్నాం. ఆ మొత్తం రెండు వైపులా కూడా కొన్ని వందల ఎకరాల్లో ఉన్నటువంటి పొలాలు కానీ, మరోవైపు ఇదే మార్గాల్లో నూతనంగా నిర్మించిన అపార్ట్మెంట్లు కానీ ఇవన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. అసలు ఇప్పుడు ఈ నీళ్లు ఎప్పుడు బయటకు వెళ్తాయి, ఇళ్ల నుంచి ఎప్పుడు బయటికి వెళ్ళగలుగుతామనే ఆందోళనలో అయితే నగరవాసులు అందరూ కూడా ఉన్నారు. చూడొచ్చు మనం రైల్వే లైన్ ఇప్పటికే 100కు పైగా రైళ్లు విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లను కూడా ఇప్పటికే రద్దు కూడా చేశారు. అపార్ట్మెంట్లు కొన్ని వందల అపార్ట్మెంట్లు కూడా ప్రస్తుతం ఈ జల దిగ్బంధనంలో కూడా మునిగిపోయిన పరిస్థితుల నేపథ్యంలో చూడొచ్చు వాహనాలన్నీ కూడా బయటికి అసలు తీసుకురాలేనటువంటి దారుణ పరిస్థితులను అయితే నగర శివారు ప్రాంతాలన్నీ కూడా ఎదుర్కొంటున్నా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పూర్తి స్థాయిలో అర్ధరాత్రి వరకు కూడా పర్యటనలు చేస్తూ అధికారులని పర్యవేక్షిస్తూ కూడా శాఖల మధ్య సమన్వయం కోల్పోకుండా ఆ సాయం అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విద్యుత్ సరఫరా అనేది నిన్నటి నుండి కూడా నిలిచిపోయిన నేపథ్యంలో కనీసం మేము ఇళ్లలోనే చిక్కుకుపోయాము, మమ్మల్ని కాపాడండి అని చెప్పడానికి కూడా మొబైల్ ఫోన్లలో ఛార్జింగ్ కూడా లేని దారుణమైన పరిస్థితుల్లో ఉన్నది. అదేవిధంగా పాలు నీరు కూడా అందక, ఆహారం లేక, నిద్ర లేక తీవ్ర ఇబ్బందులు నగర వాసులు అయితే ప్రస్తుతం పడుతున్నట్టుగా అయితే మనకి తెలుస్తుంది. నిన్న అందుబాటులో లేని బోట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం మచిలీపట్నం నుంచి
20 బోట్లను కూడా ఇక్కడికి తరలించడం కూడా జరుగుతుంది. ఇక్కడ విజయవాడతో పాటుగా భవానీపురం, సింగనగర్, ఇబ్రహీంపట్నంలోని ప్రాంతాల్లో కూడా జలమయమైన పరిస్థితుల నేపథ్యంలో గొల్లపూడిలో ఉన్నటువంటి అపార్ట్మెంట్లన్నీ కూడా ప్రస్తుతం జల దిగ్బంధనంలో ఇరుక్కున్న నేపథ్యంలో వీళ్ళందరినీ బయటకు తీసుకురావడమే ప్రథమ ప్రయారిటీ కింద తీసుకున్నటువంటి అధికారులు ఈ బోట్లన్నింటినీ కూడా అందుబాటులోకి తీసుకురావాల్సిన పరిస్థితుల్ని నిన్న రాత్రే గుర్తించడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో బోట్లను అటు ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఎవరైతే అపార్ట్మెంట్లలో కానీ ఈ జక్కంపూడి, జేఎన్టీయూ, ఈ వైఎస్ఆర్ కాలనీలో ఉన్న వాళ్ళని, ఈ సింగనగర్, బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాలో చిక్కుకున్న వాళ్ళని బయటకు తీసుకురావడానికి ఒక రెస్క్యూ టీములన్నింటినీ కూడా ఇప్పటికే ఫామ్ చేశారు. ఒక 20 వరకు రెస్క్యూ టీములు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. మరోవైపు ఎక్కడైతే ఈ బోట్ల ద్వారా మాత్రమే బయటికి రావాల్సిన పరిస్థితులు ఉన్నాయో వాళ్ళ అటు కూడా బోట్లను ఏర్పాటు చేయడానికి కూడా ప్రస్తుతం అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేస్తున్నారు. ఇక ప్రైవేటు పడవలను కూడా తెప్పించుకోవడానికి కొంతమంది ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఒక్కొక్క వ్యక్తిని బయటకు తీసుకురావడానికి 6 నుంచి 10,000 రూపాయలు కూడా వసూలు చేస్తున్న నేపథ్యంలో కొంతమందికి అసలు వాళ్ళకి డబ్బులు చెల్లించడానికి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించిన పడవలు కానీ ఇతర వాహనాలు వీటన్నిటిని ఏదైతే ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సంబంధించిన బోట్స్ను కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకొస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో వరద ముంపు అయితే ఇంకా విజయవాడ నగరాన్ని వేడని పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఉదయం నుంచి కూడా వర్షం మొదలైన నేపథ్యంలో సహాయక చిత్వం కూడా ఎవరైతే చిక్కుకున్నారో బాధితులకు కూడా పాలు, నీరు, అదేవిధంగా ఆహార పొట్లాలు కూడా అందించడానికి నిన్న అర్ధరాత్రి అయినా కూడా వాళ్ళకి అందించే చర్యలు అయితే ప్రారంభించినట్టుగా మనకి తెలుస్తా ఉంది. శ్రీకాంత్, వర్షం ఆగకపోతే ఇంకా కంటిన్యూ అయితే పరిస్థితి ఏంటి? అంటే ఖచ్చితంగా కూడా వర్షం తగ్గుముఖం పట్టకపోతే గనక ఈ వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రకాశం బ్యారేజీకి కూడా 10 లక్షల వరకు కూడా ఎగువ నుంచి వరద నీరు కూడా వచ్చి చేరిన నేపథ్యంలో అక్కడ కృష్ణానది ఒకవైపున పెద్ద ఎత్తున గతంలో 1998 తర్వాత అంత పెద్ద ఎత్తున ప్రకాశం బ్యారేజీకి కూడా వరద కూడా వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో 10 లక్షల క్యూసెక్ల వరద నీరు కూడా వచ్చిన నేపథ్యంలో అటు అవినిగడ్డ వైపు వెళ్లే మార్గంలో ఉన్నటువంటి కృష్ణానది లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైన పరిస్థితి కూడా ఉంది. అక్కడ వాళ్ళందరినీ కూడా మరోవైపు పునరావాస కేంద్రాలకి తరలించడానికి సంబంధించి ఏర్పాట్లు ఒకవైపున కొనసాగుతా ఉన్నాయి. మరోవైపు ఇక్కడ బుడమేరు పొంగి పొర్లుతా ఉంది. ఈ నేపథ్యంలో సింగనగర్ అంటే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రాంతాలతో పాటు పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి 1 టౌన్, భవానీపురం, విద్యాధరపురం ప్రాంతాలు కూడా పూర్తి స్థాయిలో జలమయమైన నేపథ్యంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఇప్పటికే ఇబ్రహీంపట్నం వైపు కూడా పంపించారు. రాయనపాడు రైల్వే స్టేషన్ పూర్తిగా రైలు రాకపోకలు నిలిచిపోయిన నేపథ్యంలో అటువైపు ఇబ్రహీంపట్నం వైపు ఒక ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, మరోవైపు అజిత్ సింగ్ నగర్, నందమూరి నగర్ కూడా ఈ బుడమేరు ఎఫెక్టెడ్ ఏరియాల్లో మొత్తం అందరూ చిక్కుకున్నారు కాబట్టి అటు ఒక ఎన్డీఆర్ఎఫ్ టీంని పంపించారు. ఇక కొండూరు మైలవరం మండలంలోని కొండూరుకు కూడా ఒక టీంని, ఎన్డీఆర్ఎఫ్ టీంని అయితే ఫామ్ చేశారు. ఇక ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి నున్న ప్రాంతంలో ఉన్న వాళ్ళని రాయనపాడు వాళ్ళని కూడా తీసుకురావడానికి సంబంధించి కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలని ఏర్పాటు చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఇక ఇబ్రహీంపట్నంలోని శాంతినగర్తో పాటుగా ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ తీసుకురావడానికి మొత్తం ఎస్డీఆర్ఎఫ్ టీములని 2 టీములను కూడా అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. వరద నీరు ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో ఈ వర్షం తగ్గకుండా పూర్తి స్థాయిలో ఉదయం నుంచి పడుతున్న నేపథ్యంలో సహాయక చర్యలు ముమ్మరం చేయాల్సిన అవసరం అయితే అధికారులపై స్పష్టంగా కనపడుతుందని అయితే మనకి అర్థమవుతుంది. నిన్న సాయంత్రం వరకు వర్షం లేదు, నిన్న రాత్రి వరకు కూడా, ఇవాళ తెల్లవారుజాము నుంచి మళ్ళీ వర్షం మొదలైంది కాబట్టి వర్షం తగ్గుముఖం పడితేనే కొంత సహాయక చర్యలు వేగంగా చేయడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే మనకి అర్థమవుతా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.